డూడ్ మీరు కానీ సిఎస్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియో మీకోసమే అనమాట. డూడ్ మీరు చాలా మంది వచ్చేసరికి సిఎస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు కదా, ఎందుకని ఒక మంచి జాబ్ అయితే క్రాక్ అయితే చేయాలి, లైఫ్ అయితే సెటిల్ అయితే అయిపోవాలి అంతే కదా. బట్ ప్రెజెంట్ ఏ అనేది ఫుల్గా అయితే రూల్ అయితే చేస్తుంది. సో మీరు జాయిన్ అయ్యే కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రెజెంట్ ఏ టెక్నాలజీకి అండ్ స్కిల్స్కి తగ్గట్టుగా ఉందా లేదా అనేది మెయిన్ థింగ్ అనమాట. బికాస్ మనం మంచి జాబ్ క్రాక్ చేయాలి అంటే ప్రెజెంట్ ఉన్న ట్రెండింగ్ స్కిల్స్ అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా మనకి హై పేయింగ్ జాబ్ వస్తుంది. ఒక సిఎస్సి స్టూడెంట్ అయ్యుండి కూడా నువ్వు జాయిన్ అయ్యే కాలేజ్లో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తావంటే లేదు, మళ్ళీ అవే సబ్జెక్ట్స్ బట్టి పట్టుకోవడం, సెమిస్టర్ల కోసం రికార్డులు కంప్లీట్ చేయడంలోనే సరిపోతుంది. ఇలా అయితే నీకు టాప్ ఎంఎన్సీలో అండ్ టాప్ స్టార్టర్స్లో జాబ్ వస్తుందా అంటే రావడం కష్టమే కదా. సో ప్రెజెంట్ ఏ అనేది ఫుల్గా దూసుకెళ్తుండు. సో నువ్వు కూడా అప్ టు డేట్ అయితే అప్డేట్ అయ్యి ఉండాలి. సో మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలని నేను వచ్చేసరికి ఒక ఇన్స్టిట్యూట్ అయితే సజెస్ట్ చేస్తున్నా. మన కాలేజ్ రివ్యూస్ రీసెర్చ్ భాగంలోనే ఫుల్గా రీసెర్చ్ చేసే ఒక మంచి ఇన్స్టిట్యూట్ కనిపించింది అనమాట. అది కూడా ఫర్ సిఎస్సి స్టూడెంట్స్. సో అదే వచ్చేసరికి ఇట్లీపట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. అసలు ఏంటి బ్రో రిమైనింగ్ కాలేజ్కి ఈ ఇట్లీపట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అన్నావు, దీనికి సంబంధం ఏంటి, అసలు అంత డిఫరెన్స్ ఏముంటుంది అంటే చెప్తాను. అండ్ మీకు ఆ డౌటే కాకుండా అసలు ఇట్లీపట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, కరికులం ఎలా ఉంటుంది, అసలు బయట కాలేజెస్కి ఇట్లీపట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి అసలు తేడా ఏంటి, అసలు ఎందుకని మనం జాయిన్ అవ్వాలి. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ అయితే డిస్కస్ అయితే ఫుల్గా చేద్దాం. సో మీకు కూడా క్లారిటీ అయితే ఇస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉండండి. సో మీకు డెఫినెట్లీ అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఒక సిఎస్సి స్టూడెంట్లో మీరు కానీ జాయిన్ అవుదాం అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు అయితే ఉండండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి అసలు ఇట్లీపట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏంటి బ్రో, ఆల్టర్నేటివ్ టు ది ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనమాట. సో మీకు రెగ్యులర్గా నార్మల్ కాలేజీలో ఫిజిక్స్ అని కెమిస్ట్రీ అని ఎలా అయితే సబ్జెక్ట్స్ అయితే ఉండవు. మీరు తీసుకున్న సిఎస్సి బ్రాంచ్కి కావాల్సిన స్కిల్స్ అనేవి మీరు ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేస్తే 10th వచ్చేసరికి అండ్ 12th వచ్చేసరికి ఒక రికగ్నైజ్డ్ బోర్డులో 60% వచ్చేసరికి మనకి ఎంపీ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అండ్ ఆఫ్టర్ దాట్ వచ్చేసరికి మీరైతే ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఒక ఎగ్జామ్ అయితే రాయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి. అండ్ ఆఫ్టర్ దాట్ ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఏంటి బ్రో ఇంటర్వ్యూ అంటావు, అన్ని కన్ఫ్యూజింగ్ గా ఉందంటే ఏం టెన్షన్ తీసుకోవద్దు. దీనికోసం లాస్ట్ లో నేను క్లారిటీగా మీకు అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అసలు ఈ కాలేజ్ కరికులం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కరికులం విషయానికి వచ్చేస్తే అట్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ మీరు సిఎస్సి స్ట్రాంగ్ ఫౌండేషన్ స్కిల్స్ అయితే నేర్చుకోవడం అయితే స్టార్ట్ అయితే చేస్తారు. అండ్ డే 1 నుంచి కోడింగ్ కానీ ఆల్గరిథమ్స్ కానీ సిస్టమ్ డిజైన్ కోసం అయితే స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయితే చేసుకుంటారు. అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ ది కాలేజ్ ఇంకా బెటర్ అనమాట, అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద వర్క్ అయితే చేస్తారు. అండ్ స్పెషలైజేషన్ కూడా ఇక్కడే పిక్ అయితే చేసుకుంటారు. అది కూడా వచ్చేసరికి జనరేటివ్ ఏఐ, డెవాప్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఏఆర్/విఆర్, గేమింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట, మచ్ మోర్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మీరు ఐఐటి పట్నా నుండి మైనర్ అయితే తీసుకుంటారు. అది కూడా డైరెక్ట్గా ఐఐటి ఫ్యాకల్టీ నుండి. అండ్ మీకు ఐఐటి పట్నా అల్యూమినీ స్టేటస్ కూడా వస్తుంది. అట్ థర్డ్ ఇయర్ ఆఫ్ ది కాలేజ్ మీరు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ మీద అయితే వర్క్ అయితే చేస్తారు. అండ్ మళ్ళీ మెయిన్ థింగ్ వచ్చేసరికి 1.5 years అదే 18 months పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా మీకు ఆపర్చునిటీ అయితే వస్తుంది. అది కూడా టాప్ ఎంఎన్సీస్ అండ్ స్టార్ట్అప్స్ లో. అట్ ఎండ్ ఆఫ్ ది 4th year మీరు వచ్చేసరికి గెయిన్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్రాక్ టాప్ కంపెనీస్ లైక్ మ్యాంగ్ అండ్ స్టార్ట్అప్స్ అనమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ అదర్ కాలేజ్ కి ఈ ఇట్లీపట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి తేడా ఏంటో తెలుసుకుందాం మెయిన్ గా. ఓకేనా, ఫస్ట్ గా వచ్చేసరికి మీరు ఐఐటి ఫ్యాకల్టీ నుండి డైరెక్ట్ గా లెక్చర్స్ అయితే తీసుకుంటారు అనమాట. అండ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అండ్ క్రెడిట్ పాయింట్స్ కూడా వస్తాయి మీకు వచ్చేసరికి. అండ్ మీకు టీచ్ చేసే ఫ్యాకల్టీ కూడా టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అయితే ఉంటారు కదా. సో ఆ ఎక్స్పర్ట్సే మీకు అయితే టీచ్ అయితే చేస్తారు. అండ్ కరికులం వచ్చేసరికి చాలా అడ్వాన్స్డ్ అనమాట. అండ్ మీకు 18 months పెయిడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా వస్తుంది యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్. అండ్ మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ కి 10 crores వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తారు మీ స్టార్ట్అప్ వచ్చేసరికి. అండ్ మెనీ విజిట్స్ మ్యాంగ్ లైక్ కంపెనీస్ అండ్ స్టార్ట్అప్స్ అనమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. సో ఇంతవరకు అన్ని చూసాం. బట్ ఇంకా మీ డౌట్ ఉండిపోతుంది, ఎందుకు బ్రో ఇట్లీపట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్లీ కరికులం అనమాట. అండ్ వచ్చేసరికి ఐఐటి ఫ్యాకల్టీతోనే మీకు డైరెక్ట్గా వచ్చేసరికి లెక్చర్స్ అయితే ఉంటాయి. అండ్ ఐఐటి ఫ్యాకల్టీ నుండి మీరు సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ 3100+ హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. సో మీరు వచ్చేసరికి టాప్ ఎంఎన్సీస్ లో లేదా టాప్ స్టార్ట్అప్స్ లో హై పేయింగ్ జాబ్ అయితే క్రాక్ అయితే చేయొచ్చు యాజ్ ఎ ఫ్రెషర్ గా.
అండ్ వీళ్ళ అల్యూమిని నెట్వర్క్ వచ్చేసరికి 20,000 ప్లస్ అయితే ఉంది. అండ్ వీళ్ళకి వచ్చేసరికి 1 crore యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ గా ఒకసారి అయితే ఆలోచించండి. అండ్ హైయెస్ట్ సబ్స్క్రైబర్ క్రౌడ్ ఇన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ స్పేస్. ఇప్పుడు ఫైనల్లీ హౌ టు ఎంటర్ ఐఎస్టి అంటే ఈ ఎడ్లిపర్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలంటే సింపుల్ ఏమీ లేదనమాట. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్ లో పెట్టాను, ఒకసారి చెక్ అయితే చేయండి. సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీరు వచ్చేసరికి చిన్న ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. మళ్ళీ ఎగ్జామ్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ చదవాలేమో అనుకుంటారు, అస్సలు ఏం కాదనమాట. జస్ట్ మీకు వచ్చేసరికి జనరల్ రీజనింగ్ అండ్ లాజిక్స్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దాన్ని అయితే మీరు సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ మీరు వచ్చేసరికి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో కూడా మీకు పెద్దగా ఏమీ అడగారనమాట. సింపుల్గా మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ గోల్స్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి, అండ్ మీరు వచ్చేసరికి సిఎస్లో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, అండ్ మీ క్యూరియాసిటీ ఎంత ఉందో తెలుసుకుంటారనమాట. అండ్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయిందో క్యాండిడేట్స్ అందరినీ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నేమ్స్ కూడా అదే వెబ్సైట్ లో రిలీజ్ అయితే చేస్తారు. సో అండ్ తర్వాత వాళ్ళే మిమ్మల్ని సరికి కాంటాక్ట్ కూడా అవుతారు. సో ఇంకా లేట్ ఎందుకు, నువ్వు సిఎస్ఆర్ జాయిన్ అవుదాం అనుకున్నావు, సో నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్ లో సో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి అక్కడికి వెళ్ళి అప్లికేషన్ వచ్చేసరికి ఫుల్ అయితే చేయండి. సో ఆపర్చునిటీ అయితే అసలు మిస్ అయిపోవద్దు. అడ్మిషన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా క్లోజ్ అయిపోతున్నాయి. ఒకసారి చెక్ చేయడం అసలు అయితే మర్చిపోవద్దు. ఫర్దర్ గా మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా అక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి బ్రో, మీకు క్లారిఫై చేయాలనుకుంటే నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీకు డౌట్స్ అన్ని అయితే క్లారిఫై చేస్తారు. మళ్ళీ కలుసుకుందాం. అందరికి ఉంటా మరి, బాయ్.